పార్లమెంట్లో భారత రాజ్యాంగకర్త డా. బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, కాంగ్రెస్ నాయకులు నర్సింహరెడ్డి, బొంగుల రవి, శ్రీకాంత్ రెడ్డి, మోతిలాల్ నాయక్, సిద్దన్న, బుచ్చిరాములు, ఆరిఫ్, కుతుబ్, మహేష్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపబడుతున్నాయి. దానిలో భాగంగానే ఏఐసిసి ఆదేశానుసారము వారి పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వారిని బర్తరఫ్ చేసి మంత్రి పదవి నుంచి ఊడగొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏఐసిసి ఆదేశం మీద చేసిందో దానిలో భాగంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారము మేమందరం కలిసి వచ్చి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. నిరసన సంగారెడ్డి కలెక్టరేట్లో మన కలెక్టర్ గారికి ఏదైతే పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానపరిచే విధంగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వంలో నుంచి బర్తరఫ్ చేయాలి, వెంటనే వారిని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగంతో వాళ్ళు ప్రధానమంత్రులు, హోంశాఖ మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారో, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మొత్తం అవమానించినట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారిని బర్తరఫ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి ఏదైతే ఆదేశాలు ఇస్తో ఆ ఆదేశాల ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.